ఎలినేషన్. ఎలినేషన్ అంటే ఒక ల్యాండ్‌ని ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్‌కి ల్యాండ్ ఓనర్‌షిప్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడం. ల్యాండ్ ఓనర్‌షిప్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడం అంటే షేర్ రూపంలో అవ్వచ్చు. అంటే అమ్మడం, అమ్మకాలు, కొనుగోలు చేయడం, గిఫ్ట్ డీడ్ రాసి ఇవ్వడం, లేదా మార్ట్‌గేజ్ చేయడం, లేదా ఆహ్, లీజ్‌కివ్వడం. సో, సెల్లింగ్, లీజింగ్, గిఫ్టింగ్, మార్ట్‌గేజ్ ఇవన్నీ ఎలినేషన్ వస్తాయి. సో, ఎలినేషన్ లాస్ అనేవి ఎందుకు తీసుకొచ్చారంటే, ఎవరైతే వల్నరబుల్ ల్యాండ్ ఓనర్‌షిప్ ఉన్నారో అంటే ఆహ్, చదువుకోని అంటే వాళ్ళకి తెలివితేటలు లేని విలేజెస్‌లో మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు పూర్వకాలం ఏమయ్యేదంటే భూస్వాములందరూ వాళ్ళని బెదిరించి, భయపెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్స్ అనేవి వాళ్ళు తీసేసుకునేవారు. ఆక్రమించేసుకునేవారు. తక్కువ డబ్బులకి వాటిలకి. సో, ఏలినేషన్ లాస్ ఎందుకొచ్చాయంటే ఇలాంటి అనాథరైజ్డ్ ట్రాన్స్‌ఫర్ దగ్గర నుంచి వాళ్ళకున్న లాస్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళకున్న వాటిల గురించి వాళ్ళని ఎంపవర్ చేయడానికి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఈ లాస్ ఉన్నాయన్నమాట. ఈ లాస్ వల్ల గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం కమ్యూనిటీ గ్రోత్ అండ్ ల్యాండ్ రైట్స్. ప్రతి ఒక్కరికి ల్యాండ్ రైట్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి ఆ ఓనర్‌షిప్ కోసం. సో, ఎలినేషన్ అంటే మనం గుర్తుంచుకోవాల్సింది సెల్లింగ్, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్ అని గుర్తుంచుకోవాలి. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్ ఎలా జరగొచ్చంటే సెల్లింగ్, లీజింగ్, గిఫ్టింగ్ అండ్ మార్కెటింగ్. నెక్స్ట్ నైన్త్ షెడ్యూల్. నైన్త్ షెడ్యూల్ కాన్స్టిట్యూషన్ 1951లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ నైన్త్ షెడ్యూల్ ప్రకారం ఇది ఏదైతే జ్యుడిషియల్ రివ్యూ ఉందో దాన్ని లాస్ ల్యాండ్ లాస్‌కి ప్రొటెక్షన్ అనేది కల్పిస్తుంది. జ్యుడిషియల్ రివ్యూ అప్లై చేయడానికి లేదు ల్యాండ్ లాస్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ టెన్యూర్ రిఫార్మ్స్ మీద కూడా నైన్త్ షెడ్యూల్ ప్రకారం ల్యాండ్ టెన్యూర్ రిఫార్మ్స్ మీద మనం జ్యుడిషియల్ రివ్యూ అనేది అప్లై చేయకూడదు. ఇంకొక ఎగ్జాంపుల్ అబాలిషస్ జమీందారీ సిస్టమ్. సో, జమీందారీ సిస్టమ్ తీసేశారు. సో, నైన్త్ షెడ్యూల్ ప్రకారం జమీందారీ సిస్టమ్ అనేది లేకుండా చేసింది. నెక్స్ట్ ఇనామ్ విలేజ్. ఇనామ్ విలేజ్ అంటే ఒక భూమి. ఈ భూమికి ఎక్కడైనా భూమికి పన్ను అనేది కట్టాలి. ఇనామ్ విలేజ్ అంటే ఒక గిఫ్ట్ అన్నమాట. ఈ ఇనామ్ విలేజ్‌కి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అది ఎవరికిచ్చేవారంటే బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. వాళ్ళకి తొత్తులుగా పనిచేసిన వాళ్ళకి, వాళ్ళతో బాగా క్లోజ్‌గా ఉండే జమీందారులకి, రాజులకి, ఆహ్, సామంత రాజులకి వీళ్ళందరికీ ఇనామ్ విలేజెస్ అని ఇచ్చేసేవారు. సో, ఈ ఇనామ్ విలేజ్ అంటే విలేజ్ మొత్తం వాళ్ళదే. వాళ్ళు పన్ను కట్టక్కర్లేదు గవర్నమెంట్‌కి. అంటే ఏంటి దానర్థం వాళ్ళు రైతుల దగ్గర నుంచి తీసుకున్న పన్నుని, టాక్స్‌ని వాళ్ళ దగ్గరే ఉంచుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఒక రాజుకి ఇనామ్ విలేజ్ ఇచ్చినప్పుడు ఇనామ్‌గా ఆ రాజు యొక్క కొడుకులకి, మనవళ్ళకి, వాళ్ళ వారసులందరికీ అది చెందుతుందన్నమాట. హెరిడిటరీగా వారసత్వంగా వస్తుంది. సో, ఇనామ్ విలేజ్‌లో పేమెంట్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫార్మల్ రికగ్నిషన్ ఆఫ్ ల్యాండ్ గ్రాంట్స్. నెక్స్ట్ పవర్ టు అక్వైర్ రిక్వజిషనల్ ప్రాపర్టీ. సెక్షన్ 17 ఆఫ్ ద ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. ఇది గుర్తుంచుకోండి. సెక్షన్ 17 ఆఫ్ ద ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ డీల్స్ అబౌట్ పవర్ టు అక్వైర్ రిక్వజిషన్డ్ ప్రాపర్టీ. సో, దీనివల్ల ఏంటంటే ప్రజా అవసరాల ప్రజా అవసరాల నిమిత్తం ఏదైనా ఒక ల్యాండ్‌ని అక్వైర్ చేసుకునే పవర్ గవర్నమెంట్‌కుంది. సో, ఈ పవర్ టు అక్వైర్ రిక్వజిషన్ ప్రాపర్టీ ఏంటంటే ఎగ్జాంపుల్ నుంచి మనకు బాగా అర్థమవుతుంది. ఒక ఎమర్జెన్సీ ఎర్త్‌క్వేక్ భూకంపం గాని, వరదలు కానీ వచ్చినప్పుడు ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో ఒక ఆహ్, ఈ భూకంప నిర్వాసితులు లేదా వరదల నుంచి వచ్చిన వాళ్ళందరికీ ప్రజలు తలదాచుకోవడానికి ఒక టెంపరరీ అరేంజ్‌మెంట్ ఏదో చేయాల్సొచ్చింది. టెంపరరీగా ఒక ఇల్లు కట్టాల్సొచ్చింది. లేదా ఒక పెద్ద హాల్ కట్టి వాళ్ళందరికీ ఫుడ్ పెట్టడానికి, నివాసం ఏర్పరచడానికి వచ్చింది. అటువంటప్పుడు గవర్నమెంట్‌కున్న పవర్ ప్రకారం ఏదైనా ఖాళీ స్థలం ఉంటే అది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిందైనా సరే అది తీసుకోవచ్చు. ఎటువంటివి అర్జెంట్ పబ్లిక్ నెసెసిటీ కేసెస్ ఏదైనా భూకంపాలు, నేచురల్ కెలామిటీస్ సంభవించినప్పుడు, లేదా ఏదైనా వార్ జరుగుతున్నప్పుడు, అర్జెంట్‌గా ఏదైనా బిల్డింగ్ ఏదైనా
పబ్లిక్ పర్పస్ కోసం ఏదైనా కన్‌స్ట్రక్ట్ చేయాల్సి రావొస్తే, ఈ నార్మల్ ప్రొసీజర్స్, స్టాండర్డ్ అబ్జెక్షన్స్, హియరింగ్ రైట్స్ ఇవేమి ఉండవు. ఉండకుండా డైరెక్ట్‌గా గవర్నమెంట్ ఒక ల్యాండ్ అనేది అక్వైర్ చేసుకొని, దాన్ని యూజ్ చేసుకోగలుగుతుంది. నెక్స్ట్ టాపిక్ అబ్సల్యూట్ ఓనర్‌షిప్. అబ్సల్యూట్ ఓనర్‌షిప్ అంటే ఏదైనా ఒక మనిషికి, ఒక వ్యక్తికి ఒక ఒక ఆస్తి మీద పూర్తి యజమాని. పూర్తిగా ఓనర్‌షిప్ ఉండడం. సో, ఎటువంటిటప్పుడు ఇలాంటిది అబ్సల్యూట్ ఓనర్‌షిప్ వస్తుందో చెప్తాము. నో అబ్లిగేషన్స్ టు ల్యాండ్ లార్డ్. అబ్లిగేషన్స్ అంటే ఎ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అతను కావాలంటే సేల్ చేయొచ్చు, అమ్మొచ్చు, లేదా మోర్ట్‌గేజ్ చేయొచ్చు, లీజ్‌కెళ్ళొచ్చు, లేదా ఎక్స్‌చేంజ్‌కెళ్ళొచ్చు. ఆహ్, గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. అండ్ ట్రాన్స్‌ఫరబిలిటీ ఆఫ్ ప్రాపర్టీ. అబ్సల్యూట్ ఓనర్‌షిప్ కలిగున్న వ్యక్తి తన ప్రాపర్టీని ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు వేరే వాళ్ళకి. అలాగే తన ఇంటెస్టేట్‌గా లేదా తన విల్లు రాస్తే తన తదనంతరం తన పిల్లలకి, తన వారసులకి వెళ్తుంది. ల్యాండ్ లా. అదే ఇన్వెస్ట్‌మెంట్ లాకొచ్చేసరికి అబ్సల్యూట్ ఓనర్‌షిప్ అంటే డివిడెండ్స్. లాభాలొచ్చినప్పుడు అబ్సల్యూట్ ఓనర్‌షిప్ ఎవరికైతే ఉన్నాయో షేర్స్ మీద వాళ్ళకి మాత్రమే డివిడెండ్స్ ఎళ్తాయి. సేమ్ ట్రాన్స్‌ఫరబిలిటీ కూడా ఉంటుంది. ఫుల్ కంట్రోల్ ఓవర్ అసెట్స్. సో, అబ్సల్యూట్ ఓనర్‌షిప్ అంటే పూర్తి ఓనర్‌షిప్ అన్నమాట. అదే మీకు ఏదైనా ఒక ప్రాపర్టీని లీజ్‌కి తీసుకున్నప్పుడు మనకది అబ్సల్యూట్ ఓనర్‌షిప్ ఉండదు. ఎందుకంటే లీజ్ అన్నది ఒక కండిషన్‌తో కాంట్రాక్ట్ ఉంటుంది. ఒక 1 ఇయర్‌కి లేదా 2 ఇయర్స్ లేదా 10 ఇయర్స్‌కి కాంట్రాక్ట్ ఉంటుంది. 10 ఇయర్స్ మాత్రమే మనం ఉపయోగించుకోగలం. కానీ ఆ 10 ఇయర్స్‌లో మనం వేరే వాళ్ళకి బదిలీ చేసే హక్కు మన దగ్గర ఉండదు. సో, అటువంటి కేసెస్ లీజ్ అనే దాంట్లో అబ్సల్యూట్ ఓనర్‌షిప్ ఉంటది. అలా కాకుండా మిగిలిన మనం సేల్ చేసుకున్న ప్రాపర్టీస్‌కి వాటిలకి మనకి అబ్సల్యూట్ ఓనర్‌షిప్ అనేది వస్తుంది. నెక్స్ట్ ల్యాండ్ రిఫార్మ్స్. సో, ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలు అనేవి ఎందుకు తీసుకొచ్చారంటే, భూమి అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ రిసోర్స్ అన్నమాట. మనం ఎకనామికల్‌గా కల్టివేట్ చేయాలి. వ్యవసాయం చేసి పండించి భూమిని మనం కల్టివేట్ చేస్తేనే మనకి మనీ అనేది వస్తుంది. సో, సోషియో ఎకనామిక్ గ్రోత్ అనేది జరుగుతుంది. సో, ఫస్ట్ రిఫార్మ్స్ అనేవి భూ సంస్కరణలనమాట. అవి ఎలా చేశారంటే, ఫస్ట్ ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్‌ని భూమి లేని వాళ్ళకి, రైతులకి పంచిపెట్టేవారు. సో, దానివల్ల ఐడెంటిఫై నీడ్ ఫర్ రిఫార్మ్. సో, పంచిపెట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అవకాశం అనేది కలుగుతుంది. భూమిని పండించేవారు, టాక్స్ అనేది పే చేసేవారు. ఆ టాక్స్ గవర్నమెంట్ యూజ్ చేసుకొని వేరే వేరే బిల్డింగ్స్, వేరే వేరే అవసరాలకి గవర్నమెంట్‌కి సంబంధించిన వాటికి ఉపయోగించేవారు. అంటే ఫ్యూడల్ స్ట్రక్చర్స్. భూస్వామ్య విధానం. భూస్వామ్య విధానం అంటే ఒక పెద్ద రైతు ఒక జమీందారు ఉంటారు. ఆయన దగ్గర ఒక 100 ఎకరాలు, 200, 300 ఏకర్స్ ల్యాండ్ ఉంటుంది. ఈ రైతులందరూ ఆయన దగ్గర పనిచేస్తారు. వాళ్ళు ఈ పని చేసి వీళ్ళు కష్టపడి పండించిన దాంట్లో కొంత డబ్బులు వీళ్ళు ఉంచుకొని చాలా ఎక్కువ మొత్తం భూస్వాములకి ఇచ్చేవాళ్ళు. కానీ దీనివల్ల వాళ్ళు ఆర్థికంగా వెనకబడిపోతున్నారని చెప్పేసి ఈ భూస్వామ్య విధానాన్ని ఆపేశారు. నిర్మూలించేసారు కంప్లీట్‌గా. ల్యాండ్ సీలింగ్స్ పెట్టారు. ఒక మనిషికి అర్బన్‌లో ఎంత వరకు ల్యాండ్ ఉండొచ్చు. అలాగే రూరల్‌లో ఎంతవరకు ల్యాండ్ ఉండొచ్చు. ఎన్ని ఎకరాలు. అది ల్యాండ్ సీలింగ్ పెట్టారు. ఈ ల్యాండ్ సీలింగ్ అన్నది మళ్ళీ ఈ లిమిట్ అన్నది రీజియన్ బట్టి, ఇంకా రిసోర్సెస్ బట్టి, నదికి దగ్గరగా ఉందా? సముద్రానికి దూరంగా ఉందా? ఎలాంటి పంటలు పండుతాయి? వీటిని బట్టి ల్యాండ్ సీలింగ్ అనేది ఆహ్, డిసైడ్ చేసేవారు. అండ్ టెనెన్సీ రైట్స్ ఇచ్చేవారు. ఎవరైతే ఈ రిఫార్మ్స్‌లో కొత్త రైతులకి, ప్రజలకి భూమయితే ఇచ్చి వాళ్ళకి రైట్స్ కూడా ఇచ్చేవారు, హక్కులు. అండ్ ఈక్విటబుల్ ఓనర్‌షిప్. సో, ఇప్పుడు రైతు ఒక ఓనర్ అయ్యి అతను తన భూమిని తనే పండించుకొని కొంత అమౌంట్ చాలా తక్కువ టాక్స్ కట్టి మిగిలినంతా తన డెవలప్‌మెంట్‌కి యూజ్ చేసుకునేవారు. ఆర్‌ఓఆర్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇది చాలా ఈజీ టాపిక్. రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఎలా చెప్పాలంటే, ఇనీషియల్‌గా ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేసాం. 1000 1,00,000 రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్ చేసాం. డివిడెండ్స్ అంటే లాభాలు. సో, లాభాలొచ్చినప్పుడు మనం రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే, డివిడెండ్స్ డివైడెడ్ బై ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ఇన్వెస్టర్ ఏం చేశారంటే, ఒక 1,00,000 రూపీస్ షేర్స్ కొన్నారు. ఆ తర్వాత ఒక 2 మంత్స్‌కి 5,000 రూపీస్ డివిడెండ్ వచ్చింది ఒక ఇయర్‌లో.
ఆ రేట్ ఆఫ్ రిటర్న్ ఎలా కాలిక్యులేట్ చేయాలంటే 5,000 డివైడెడ్ బై 1,00,000 ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ టు 5%. సో రేట్ ఆఫ్ రిటర్న్ ఈస్ 5%. నెక్స్ట్ టెనెన్సీ. సో టెనెన్సీ అంటే ఏంటంటే ఒక లీగల్ అరేంజ్‌మెంట్. ఒక టెనెంట్ అద్దె తీసుకున్నవారు, అద్దెదారు ఒక రైట్ ఇస్తాం. ఎలాంటి రైట్ ఇచ్చాము అతనికి? రైట్ టు యూజ్ ద ప్రాపర్టీ. అతను ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకోగలుగుతాడు. ఆక్యుపై చేసుకోగలుగుతాడు. ఒక అండర్ ఏ లీజ్ అగ్రీమెంట్. సో, ఒక లీజ్ అగ్రీమెంట్ ప్రకారం ఒక టెనెంట్, ఒక ల్యాండ్ లార్డ్ మధ్య జరిగిన లీజ్ అగ్రీమెంట్ ప్రకారం టెనెంట్ ఎంతవరకు ఉపయోగించుకోగలడు ఆ ల్యాండ్‌ని అన్నదే టెనెన్సీ. సో, టెన్యూర్ టైప్స్ చాలా రకరకాల టెన్యూర్ టైప్స్ ఉంటాయి. ఒక టెన్యూర్ టైప్ వచ్చేసి ఇయర్‌లీ యాస్ లాంగ్ యాస్ తన ఎవ్రీ మంత్ కొంత మనీ పే చేయాలి. లేదా లేదా ఒక అమౌంట్ ఆఫ్ లంప్ సమ్ ముందే ఇన్వెస్ట్ చేసి ఉంచాలి. ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టెన్యూర్ టైప్స్ ఉంటాయి. డ్యూరేషన్స్ వేరీ అవుతాయి. అంటే 2 ఇయర్స్‌కి టెన్యూర్ ఉంటుంది. ఒకసారి 5 ఇయర్స్‌కి టెన్యూర్ ఉంటుంది. అండ్ ప్రొటెక్షన్. సో, టెన్యూర్స్‌కి కూడా ప్రొటెక్షన్స్ లాస్ ఉన్నాయి. కండిషన్స్ టు సేఫ్‌గార్డ్ టెనెంట్ రైట్స్. నెక్స్ట్ టైటిల్ డీడ్. టైటిల్ డీడ్ అంటే ఎవిడెన్స్ ఆఫ్ ఓనర్‌షిప్ ఆఫ్ ఎ ప్రాపర్టీ. సో, లీగల్ ఎవిడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ ప్రాపర్టీ వేరే పర్సన్ ఆక్రమించుకున్నారనుకోండి. కబ్జా చేశారనుకోండి. సో, టైటిల్ డీడ్ ఎవరి పేరుంది? ఆ పర్సన్ ఖచ్చితంగా కోర్ట్‌కెళ్ళి తన భూమిని తను వెనక్కి తీసుకొచ్చుకోగలుగుతారు. అదెప్పుడు? టైటిల్ డీడ్‌లో ఎవిడెన్స్ ప్రాపర్టీ ఓనర్‌షిప్ అనేది క్లియర్‌గా ఉన్నప్పుడు. సేమ్ టైమ్ టైటిల్ డీడ్ ఉన్న వాళ్ళకి ఓనర్‌షిప్‌లో రైట్స్ ఉంటాయి. రైట్స్, ఆబ్లిగేషన్స్ కూడా ఉంటాయి. రైట్స్ అంటే అతను ఫ్రీ హోల్డ్ యూజ్ చేసుకోగలుగుతాడు, సేల్ చేయగలడు, లీజ్ చేయగలడు, ఇంకా మోర్టగేజ్ చేయగలడు, ఇంకా గిఫ్ట్ కింద కూడా ఇవ్వగలుగుతాడు. సేమ్ టైమ్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. అంటే ఏదైనా గవర్నమెంట్ ఏదైనా టాక్స్ కనుక పే చేయాల్సి ఉంటే అది కూడా పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టెన్యూర్. సో ఒక్కొక్కలా ఉంటుంది టైటిల్ డీడ్. ఒక్కొక్కళ్ళకేమో హోల్డింగ్ మేనర్ ఎట్లా అదొక లీజా? లేదా మోర్టగేజా? లేదా ఎక్స్‌చేంజా? అన్నది దాన్ని బట్టి ఉంటుంది. సో, టెనెన్సీ సిస్టమ్‌కొచ్చేసరికి రెంటల్ అగ్రీమెంట్స్ ఒక టైటిల్ డీడ్ రెంటల్ అగ్రీమెంట్స్ రాసుకుంటాం. ఒక ల్యాండ్ లార్డ్ నుంచి ఒక టెనెంట్‌కి. ఆ అగ్రీమెంట్ అగ్రీమెంట్ ఒక 12 మంత్స్‌కో, 11 మంత్స్‌కో రాసుంటాం. అది ఉన్నంత వరకు వాళ్ళు టెనెంట్ అనేది యూజ్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ రిక్విజిషన్ ఆఫ్ ల్యాండ్. రిక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ అంటే కంపల్సరీ అక్విజిషన్. ఖచ్చితంగా ఒక ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ తీసుకోవాలి. దేనికోసం? ఒక పబ్లిక్ పర్పస్ కోసం. ఈ పబ్లిక్ పర్పస్ ఏంటి అంటే, ఒక పబ్లిక్ పర్పస్ ఏంటి అంటే, ఏదైనా ఒక మంచి పబ్లిక్‌కి కావాల్సిన ఒక రైల్వే స్టేషన్ కట్టడం, లేదా ఒక బ్రిడ్జ్ కట్టడం. అటువంటప్పుడు ఈ ప్రైవేట్ పర్సన్ దగ్గర ల్యాండ్ అనేది తీసుకోవచ్చు. కానీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ టాపిక్. ఈ ల్యాండ్ లాస్ అన్నది ఏం చెప్తుందంటే ఫెయిర్ కంపెన్సేషన్ అనేది ఇవ్వాలి. మార్కెట్ వాల్యూ ఎంతుందో అంత కంపెన్సేషన్ వాళ్ళకివ్వాలి. అండ్ టైమ్ ఇవ్వాలి. టైమ్ ఇవ్వకుండా ఈరోజొచ్చి రేపే రిలీజ్ చేసి ఎల్లుండ ఇంకొకటి స్టార్ట్ చేయకూడదు కన్‌స్ట్రక్షన్. సో, ఒకవేళ రిహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ కావాలనుకుంటే ఆ పర్సన్‌కి వేరే చోట భూమి ఇవ్వాల్సిన అవసరం వస్తే అది కూడా చేయాల్సొస్తుంది. నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ బోనా వేకెన్షియా. మనం ఫస్ట్ టాపిక్ చదివాం గదా! డాక్ట్రిన్ ఆఫ్ ఎస్టీట్. డాక్ట్రిన్ ఆఫ్ ఎస్టీట్, డాక్ట్రిన్ ఆఫ్ బోనా వేకెన్షియా 2 ఒకటే. ఎవరైతే ప్రాపర్టీ హోల్డర్ చనిపోయినప్పుడు, అతనికి ఎవరు లీగల్ హైర్స్ లేనప్పుడు, వారసులు అనేవాళ్ళు లేనప్పుడు, ఆ ప్రాపర్టీ గవర్నమెంట్‌కి, స్టేట్‌కి చెందుతుంది. సో, ఇక్కడ నేను రాసాను చూడండి. డెత్ ఆఫ్ ఎ ప్రాపర్టీ హోల్డర్, నో విల్ ఆర్ హెయిర్స్. అతను విల్ రాయలే. ఇంటెస్టేట్ డెత్. లీగల్ హెయిర్స్ కూడా ఎవరు లేరు. అటువంటి కేసెస్‌లో స్టేట్ టేక్స్ ఓవర్ ఇన్ ఇండియా ఆహ్, మన కలెక్టర్ గారు వచ్చి అది హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఏ లొకేషన్ ఉంటే ఏ లొకాలిటీ అయితే ఆ లొకాలిటీలో. ఆ 12 ఇయర్స్ తరువాత గవర్నమెంట్ ఈవెన్ కావాలనుకుంటే ఆ ల్యాండ్‌ని వేరే పర్సన్స్‌కి అమ్మొచ్చు కూడా. సో, కంప్లీట్ రైట్స్ గవర్నమెంట్‌కి వదులుతాయి. సో, అదే డాక్ట్రిన్ ఆఫ్ బోనా వేకెన్షియా. థాంక్ యూ.